హ్మ్. అట్లాగే ఆత్మ ఉందన్నది కూడా తెలిసిపోతుంది. నిమ్మకాయ కోసారనుకోండి ఎర్రగా వెళ్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్నవంటి యాంటీ కరప్షన్స్ వంటివేంటి కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, ఆ హాల్‌లో నిమ్మకాయ కోసిన తర్వాత దాంట్లో బ్లడ్ ఎళ్తుంది. మొత్తం బ్లడ్. నిమ్మకాయ కోస్తే తెల్లగా ఎళ్ళాలి గదా! అదే. కానీ ఆ రోజు అమావాస్య రోజు మధ్యరాత్రి 12 గంటలకు మీరు కోసారనుకోండి, ఆ సమయంలో ఇంట్లో అటువంటి దిష్టి అటువంటివి ఉన్నాయనుకో ఎర్రగా ఎళ్తుంది. హ్మ్. ఎర్రగా ఎళ్ళకపోయినా ఒక రకమైనటువంటి రంగుతో జ్యూస్ ఎళ్తుంది. గుడ్డు మాత్రం గిరగిరగిరమని తిరుగుతుంది. మొత్తం ఇలా రౌండ్‌గా తిరిగిపోతుంది స్పీడ్‌గా. అదేదో మన చేత్తో తిరిగినట్టుగా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆ! ఇంట్లో ఆత్మ ఉంది, నరదిష్టి ఉంది, నరఘోష ఉంది. ఇక్కడ దీంట్లో బ్రహ్మాండంగా తిరుగుతుంది కాబట్టి, ఇంట్లో ఈ సమస్యలన్నీ కూడా నడమాడుతున్నాయి కాబట్టి, దీనికంటూ మనం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక పరిహారం ఉంది. మీరు అంటే కొంతమంది ఏం చేస్తారంటే సున్నం ఉంటుంది. అంటే మన కేరళ సాంప్రదాయం వంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి నరదిష్టి పోవాలంటే సున్నము, పసుపు కలిపినటువంటి ముద్దని నీళ్ళలో వేస్తే ఎర్రగా మారిపోతుంది. అదే అమావాస్య రోజున ఆ ఎర్రగా మారిపోయిన వంటిది దాంట్లో 5 జిల్లెడాకు వేసి 5 జిల్లెడాకు వేసి ఇంత ముద్ద కర్పూరం పెట్టి ఆ రూమ్ అంతా కూడాను తిప్పాలి. హ్మ్. తిప్పిన తర్వాత మీ గుమ్మం ముందు ఆ తెల్ల జిల్లెడాకు వేసి, ఆ తెల్ల జిల్లెడాకు మండుతున్న సమయంలోనే ఆ ఎర్రటి నీళ్లు వేసేయాలి. వేసేసారనుకోండి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. ఇలాగ ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి చేయండి. అయితే ఆ గిరగిరగా తిరిగిన వాటికి ఏదైతే కొబ్బరికాయ ఇది మన గుడ్డు ఉందో అదేం చేయాలంటే నీటిలో పడేసేయాలి. ఆ నీటిలో పడేసి తర్వాత అక్కడే స్నానం చేసి, అక్కడే ఆ వస్త్రాలు వదిలిపెట్టి రావాల. అట్లా ప్రతి అమావాస్య, పౌర్ణమికి చూడండి. చేస్తూ ఉంటే అది ఎంత స్పీడ్ తిరిగి లాస్ట్‌కి తిరగకుండా ఆగిపోతుందో, అప్పుడు మీ ఇంట్లో అంతా పోయినట్టే. సో, ఈ రకంగా ఆ దిష్టి దోషం పోతుంది. తర్వాత మీరు చూడండి బూడిద బొమ్మకాయ కట్టారనుకోండి, హ్మ్. మూడో రోజు కుళ్ళిపోయి మొత్తం కుళ్ళిపోతుంది. హ్మ్. మొత్తం పుచ్చిపోయి మొత్తం నీళ్ళంతా కారుతూ ఉంటుంది. మొత్తం బ్యాడ్ స్మెల్ ఒక గుడ్డు గుజ్జులాగా వస్తూ ఉంటుంది. సో, అటువంటి ఒక పొజిషన్స్ నడుస్తుంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సొస్తుంది. హ్మ్. సో, ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి.